హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నా ఛానల్లో వచ్చేసరికి ఎప్పుడు కొత్త విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. అలాగే ఈ రోజైతే కనుక బాల్ పెన్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బాల్ పెన్ మేక్ చేయడానికి అసలు ఏమేమి మెటీరియల్స్ కావాలి, ఆ మెటీరియల్ని పేరేంటి, ఏమంటారు అని చెప్పేసి మీతో అయితే పంచుకోవాలనుకుంటున్నాను అనమాట. మనందరికైతే పెన్ను తెలుసు, బట్ వీటి పార్ట్స్ ఏమంటారు అనేది అయితే ఐడియా లేదు కదా. సో అదైతే కనుక నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, పెన్ అయితే కనుక ఇలా ఉండింది కదా. ఫస్ట్ మనకి పెన్ తయారు చేయాలంటే కనుక దీన్ని అయితే బ్యారెల్ అంటాం అనమాట. ఇదిగోండి బ్యారెల్ అయితే ఇలా ఎంటీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంకు ఫిల్ అయ్యింది దీనిలో, బట్ మామూలుగా అయితే ఎంటీగా ఉంటుంది అనమాట బ్యారెల్. సో దీన్ని బ్యారెల్ అయితే అంటాం అనమాట. దీన్ని ఇంకో ఇదిగోండి ఇట్లనైతే కనుక పెన్నుకి మనకి ఎదర ఉంటుంది కదా, దీన్ని అడాప్టర్ అంటాం అనమాట. ఇదిగోండి ఇవైతే కనిపిస్తున్నాయి కదా, వీటిని అడాప్టర్స్ అంటాం అనమాట. ఇదిగోండి వీటిని అయితే కనుక టిప్పర్ ముల్క్ అయితే అంటాం అనమాట. మన భాషలో అయితే మనం ముల్క్ అని చెప్పేసి అంటాం కదా. సో పెన్ భాషలో అయితే కనుక దీన్ని టిప్ అయితే అంటాం అనమాట. మనకి పెన్ మేకింగ్ చేయడానికి అయితే ఫస్ట్ మెయిన్ వన్ వచ్చేసి బ్యారెల్ కావాలి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడాప్టర్స్ కావాలి, అండ్ టిప్స్ కావాలి, క్యాప్స్ కావాలి. అండ్ మోస్ట్లీ పెన్ రెడీ అవ్వాలంటే కావాల్సింది ఏంటంటే కనుక ఇంక్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంక్ అయితే ఇలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది గడ్డ కట్టేసే ఇష్యూ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా జాగ్రత్తగా దీన్ని ప్యాక్ చేసేసి అయితే ఉంచాను అనమాట. మెయిన్లీ మనకి పెన్ రెడీ అవ్వడానికి ఇంక్ అయితే కావాలి. ఇదిగోండి చూడండి ఇంక్, అండ్ అలాగే క్యాప్స్ అనమాట. ఇదిగోండి క్యాప్స్. పెన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత క్యాప్స్ అయితే పెడతాం కదా. సో పెన్ను రెడీ అవ్వడానికి పెన్ యొక్క పార్ట్స్ అయితే కనుక మీకు చూపించాను కదా. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. సో మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది. మీ అందరి ఇంట్రెస్ట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలోని నా పెన్నుల మిషన్ కూడా చూపించాలి అనుకుంటున్నాను. సో ఇదిగోండి పెన్ను గురించి అయితే ఈరోజు తెలిసేసుకున్నారు కదా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.